ముఖ్యంగా ఏంటంటే తెనాల్లో మేమంతా మ్యాక్సిమం లాడ్జెస్ మీద, అలానే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అప్ టు సాయిబాబా టెంపుల్ దాకా పోయి రోడ్లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఇంతకుముందు. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం, వాళ్ళని కౌన్సిల్ చేయడం, ఆపడం జరిగింది. వాళ్ళు దీన్ని వేరే విధంగా డైవర్షన్ చేశారు. అంటే ఈ ఏరియాలో కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి అమరావతి ఫ్లాట్స్ ఇటు సైడ్ వచ్చేప్పటికి కలారి హాస్పిటల్ వైపు వెళ్ళారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పట్టుకున్నాం. నెక్స్ట్ రాబోయే కాలంలో ఇట్లా జరగనీయకుండా గట్టిగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ప్రజలు పబ్లిక్ మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎక్కడో పాపం వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, తాడేపల్లి నుంచి ఇట్లా వచ్చి వాళ్ళతోటి ఉంటా ఉన్నారు. రకరకాల వ్యాధులు ఉంటాయి, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇట్లాంటి చేయమాకండి అని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నాడు. నిన్న మన తెనాలి 3 టౌన్ లిమిట్స్లో 2 వ్యభిచార గృహాలని మేము, మా ఎస్ఐ గారు, అలానే మా క్రైమ్ పార్టీలు వెళ్ళి ఒకసారిగా దాడి చేయడం జరిగింది ఆ గృహాల మీద. ఒకటి వచ్చేటప్పటికి ఈ పాండురంగపేట కలారి హాస్పిటల్, అది దాంట్లో క్రైమ్ నెంబరు 109/25గా ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, దాంట్లో ఐపీసీలో 144, 145 సెక్షన్లు, అలానే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్లో 3, 4, 5 సెక్షన్స్ సబ్క్లాస్ 1 and A వాటి ప్రకారము అక్కడున్న విచార గృహాల్లో నడుపుతా ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో విటులు వచ్చేటప్పటికి తెనాలి సంబంధించి, అట్లనే పక్కన ఏమూరు సంబంధించిన వాళ్ళు కొంతమందిగా రెస్క్యూ చేయడం జరిగింది. అలానే దాంట్లో ఉన్న లేడీస్ వచ్చేటప్పటికి మంగళగిరి, తాడేపల్లి, రాజమండ్రి, అలానే వైజాగ్ ఏరియా సంబంధించిన వాళ్ళుగా గ్రహించడం జరిగింది. వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని వాళ్ళ మీద ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేశాము. ఎవరైతే విటులు, అలానే వ్యభిచార గృహంలో ఉండి ఈ విధంగా బానిసలుగా మలసపడుతున్నారో వాళ్ళని మాత్రం స్వదార్ హోమ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఆర్గనైజ్డ్గా గ్రూప్గా ప్లాన్ చేసి వాళ్ళని ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ చేసుకోవడం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు అధిక లాభాలు పొందుతూ ఉన్నారో వాళ్ళకి మాత్రం కోర్టు వారి ముందు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టోటల్గా 2 కేసెస్లో వచ్చేప్పటికి, సెకండ్ కేసు వచ్చేప్పటికి చించుపేటలో ఉన్నటువంటి ఇందిరానగర్ ఏరియాలో ఒక బిల్డింగ్లో జరుగుతూ ఉంది. దాంట్లో వచ్చేప్పటికి దీంట్లో ముఖ్యంగా వచ్చేప్పటికి దుర్గారెడ్డి అనే అతను, ఇతని మీద ఆల్రెడీ 3 టౌన్లో ఒక 2 కేసులు ఉన్నాయి. అలానే 1 టౌన్లో అంటే 2022లో 2 కేసులు ఉన్నాయి 3 టౌన్లో. అలానే 1 టౌన్లో వచ్చేటప్పటికి 2024లో ఒక కేసు ఉంది. మాకు తెలియక కూడా ఒకసారి జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అందింది. మేము వెళ్ళేటప్పటికి అంటే జరుగుతున్నట్టు తెలుస్తుంది, కానీ దాంట్లో ఎవరు దొరకలేదు. ఆ రోజు అతన్ని గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళిపోయి 1 టౌన్లో పెట్టాడు. 1 టౌన్లో పెట్టిన తర్వాత వాళ్ళు పట్టుకున్నారు. రీసెంట్గా ఇటీవల కాలంలో మళ్ళీ ఇట్లా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం వలన వాళ్ళందరినీ క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 10 మెంబర్స్లో వచ్చేప్పటికి విటులు, అలానే కడుపు వృత్తి కోసం ఉండేవాళ్ళు, వాళ్ళని సుధారం పంపించారు. రిమైనింగ్ వాళ్ళందరినీ రిమైండ్ చేయడం జరుగుతుంది. అలానే షేక్ గఫూర్ అనే ఇతను కూడా సన్ ఆఫ్ బషీరు, ఇతను బాలాజీరావుపేట ఏరియా అతను, ఇతను కూడా గృహ నిర్వాహకుడు. తర్వాత మోతడుగు వీళ్ళు వట్టిగుంట విజయలక్ష్మి, షేక్ నగీనా, మోతడుగు ప్రతాప్ అనేవాళ్ళు ఒక దాంట్లో ఆర్గనైజర్స్ చేయడం అనేది నేరం. ఎవరైతే పడుపు వృత్తులు నిర్వహిస్తున్న దాంట్లో ఉంటున్నారో వాళ్ళు చట్టము బాధితులుగా తీసుకొని వాళ్ళని
కోర్టు వారి ద్వారా వాళ్ళని రిలీజ్ చేయమని మనకి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం కేసు తీసుకొని చేస్తూ ఉన్నాము. దీంట్లో ఈ కేసు నియర్లీ 10 years శిక్ష పడే కేసెస్, గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందరూ ఎవరైతే మేము పెడతామో వీళ్ళంతా రిమైండ్ అయిపోతారు.